నమస్కారం టు ఆల్. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. గత మన విశ్లేషణలో అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న అంశంలో ఈ టిష్యూ సాల్ట్స్ గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం కదా. అవునండి. చాలా కీలకమైన అంశం అది. ఖచ్చితంగా మన శరీరంలోని కణాల నిర్మాణానికి అవి ఎలా ఒక ఇటుకల్లాగా అంటే ఒక పునాదిలాగా సహాయపడతాయో, సహజ సిద్ధంగా కణాల లోపాలను ఎలా సరిచేస్తాయో మనం చూశాం. అయితే ఈరోజు మనం ఒక సరికొత్త ప్రశ్నతో ముందుకొచ్చాం. చెప్పండి. ఏంటా ప్రశ్న? సాధారణంగా మనం హోమియోపతి అనగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది ఆ చిన్నపాటి తీపి గుళికలు కదా. అవును. ఆ తీపి గోళీలు. రైట్. అంటే నోటి ద్వారా తీసుకునే మందులు. కానీ ఇక్కడ చాలామందికొచ్చే ఒక పెద్ద సందేహం ఏమిటంటే అసలు బాహ్యంగా ఉపయోగించే హోమియోపతి మందులేమిటి? ఆ ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఈ పాయింట్ మీదే ఈరోజు మన ప్రయాణం కొనసాగుతుంది. ఒక సీనియర్ క్లాసికల్ హోమియోపతి గురువు మరియు తత్వవేత్త దృక్కోణంలో ఈరోజు ఈ విషయాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. హ్మ్. మనం దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మీరడిగిన ఈ ప్రశ్న క్లాసికల్ హోమియోపతిని అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైనది. అంటే అసలు బాహ్య వినియోగాలు ఉన్నాయా లేదా అని. అవును. హోమియోపతి వైద్య విధానం అనేది 100% శరీర అంతర్గత స్వస్థత మీదే ఆధారపడి ఉంటుంది. అది వాస్తవం. కానీ బాహ్య వినియోగాలు లేదా ఈ పైపూతలనేవి ఈ సిస్టంలో పూర్తిగా లేవని కాదు. ఓ, అంటే ఉన్నాయి. ఉన్నాయి. కానీ వాటికొక నిర్దిష్టమైన చెప్పాలంటే చాలా పరిమితమైన స్థానం మాత్రమే ఉంది. అవి శరీరానికి ఎలా సహాయపడతాయి, వాటిని ఎందుకు తయారు చేశారు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా వాటికున్న ఖచ్చితమైన పరిమితులు ఏమిటి అనేవి మనం ఒక తాత్విక కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంది. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ బాహ్య మందులు ఏ ఏ రూపాల్లో మనకు అందుబాట్లో ఉంటాయో ముందుగా వివరిస్తారా? నేను విన్నదాని ప్రకారం ఆయింట్మెంట్లు, లోషన్లు, ఇంకా టాపికల్ ప్రిపరేషన్స్ ఉంటాయంటారు కదా. అవునండి. మరి ఈ ద్రవ రూపంలో ఉండే మందులను నేరుగా వాడకుండా నీటిలో లేదా నూనెలో కలిపి ఎందుకు వాడతారు? వాటిని ఆయింట్మెంట్లుగా మార్చాల్సిన అవసరమేమొచ్చింది? మంచి ప్రశ్న అడిగారు. నిజానికి హోమియోపతిలో ఔషధాల ప్రాథమిక రూపాలు ఎక్కువగా ద్రవరూపంలోనే ఉంటాయి. వీటినే మనం మదర్ టించర్స్ లేదా మూలద్రావణాలు అంటాం. రైట్, మదర్ టించర్స్. అయితే ఈ ద్రవాలను నేరుగా చర్మంపై రాసినప్పుడు ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులొస్తాయి. ఎలాగంటే ఆ ద్రవం త్వరగా గాలిలో ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. అంటే చర్మానికి పట్టకుండానే ఎగిరిపోతుందన్నమాట. ఖచ్చితంగా. ఆవిరైపోతే మందు చర్మానికి పూర్తిగా అందదు కదా. అంతేకాకుండా ఆ ద్రవంలో ఉండే ఆల్కహాల్ శాతం వల్ల ఆ ప్రదేశంలో చర్మం కొద్దిగా బిగుసుకుపోయినట్లుగా, డ్రైగా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇది రోగికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఓహో, అంటే మందు పనిచేసే లోపే అది ఆవిరైపోవడం లేదా చర్మాన్ని లాగేయడం జరుగుతుంది. అవును. అందుకని మందు వేగంగా లోపలికి ఇంకడానికి, చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఉండటానికి ఈ ద్రవరూపంలోని మందులను స్వచ్ఛమైన నీటిలో లేదా కొబ్బరి నూనె లాంటి సహజ నూనెలలో కలిపి వాడతారు. అర్థమైంది. ఇక ఆయింట్మెంట్లు లేదా క్రీమ్స్ విషయానికొస్తే వాటికి ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. ద్రవాలను ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లడం కష్టం. అవి ఒలికిపోయే ప్రమాదం ఉంటుంది. అవును, డబ్బాల్లో తీసుకెళ్లలేము. అదే క్రీమ్స్ లేదా ఆయింట్మెంట్స్ అయితే సులభంగా నిల్వ చేసుకోవచ్చు, ప్రయాణాలలో తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా కళ్ళు, ముక్కు చుట్టూ లేదా మరేదైనా అత్యంత సున్నితమైన చర్మభాగాలపై వాడాల్సి వచ్చినప్పుడు తీవ్రతను తగ్గించి మృదువుగా పనిచేయడానికి లోషన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తోంది. ఈ బాహ్యంగా వాడే మందుల అసలు పాత్ర ఏమిటి? అంటే ఇప్పుడు నాకేదైనా సమస్య వస్తే నేను ఈ హోమియోపతి క్రీం రాసుకుంటే నా వ్యాధి పూర్తిగా నయమైపోతుందా? ప్రధాన చికిత్సగా ఇవి పనిచేస్తాయా? ఇక్కడే మనం చాలా స్పష్టమైన గీత గీసుకోవాలి. ఈ బాహ్య లేపనాలు లేదా ఆయింట్మెంట్లు ఎప్పుడూ కూడా దేహానికి ప్రధాన చికిత్స కావు. ప్రధాన చికిత్స కాదు. మరి ఏంటి? ఇవి కేవలం స్థానిక మద్దతు, అనగా లోకల్ సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఉదాహరణకు, ఎక్కడైనా దెబ్బ తగిలి రక్తం వస్తున్నా, అనుకోకుండా కాలిన గాయాలైనా లేదా చర్మంపై ఉపరితల సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో తక్షణ ఉపశమనం కలిగించడానికి మాత్రమే ఇవి సహాయపడతాయి. అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా అనుకోవచ్చా? ఒక రకంగా అంతే. ఆ గాయం త్వరగా మానడానికి అనువైన ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని బాహ్యంగా సృష్టించడం మాత్రమే వీటి ప్రధానమైన విధి. వీటిని ఒక తాత్కాలిక సాంత్వనిచ్చే సాధనంగా మాత్రమే చూడాలి తప్ప ఇవే క్యూర్ చేస్తాయని భ్రమపడకూడదు.
అంటే మీరనేది ఇవి కేవలం పైపైన ఒక కంఫర్ట్ ఇస్తాయి తప్ప లోపలున్న అసలు ప్రాబ్లంని సాల్వ్ చెయ్యవు అంటారు. ఖచ్చితంగా. కానీ క్లాసికల్ హోమియోపతి ఎప్పుడూ కూడా రూట్ కాజ్ని అంటే మూల కారణాన్ని తొలగిస్తుంది అని మనం ఇంతకుముందు విశ్లేషణల్లో మాట్లాడుకున్నాం కదా. మరి ఈ బాహ్య మందులకి మనం నోటి ద్వారా తీసుకునే అంతర్గత మందులకి మధ్య ఉన్న ఖచ్చితమైన తేడా ఏమిటి? దీన్ని మనం సమగ్రంగా చూసినట్లయితే అంతర్గత చికిత్సకు మరియు బాహ్య చికిత్సకు మధ్య ఉన్న ఆ లోతైన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. క్లాసికల్ హోమియోపతి ఫిలాసఫీని స్థాపించిన శామ్యుయల్ హానిమాన్ మరియు జేటీ కెంట్ లాంటి మహానుభావులు చెప్పిన దాని ప్రకారం మన శరీరాన్ని నడిపించే ఒక అదృశ్యమైన శక్తి ఉంటుంది. దానినే జీవశక్తి లేదా వైటల్ ఫోర్స్ అంటారు. వైటల్ ఫోర్స్, రైట్. మనిషి అనారోగ్యానికి గురయ్యాడు అంటే బయట ఎక్కడో కాదు, ముందుగా ఆ లోపలి జీవశక్తిలో ఒక అలజడి మొదలైందనే అర్థం. రోగమూలాలు ఎప్పుడూ దేహం లోపలే, ఆ ప్రాణశక్తి స్థాయిలోనే ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఫోన్లో హార్డ్వేర్ బాగానే ఉన్నా సాఫ్ట్వేర్లో వైరస్ వస్తే ఫోన్ ఎలా సరిగా పనిచేయదో మన శరీరంలో కూడా ముందు ఆ జీవశక్తి అనే సాఫ్ట్వేర్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. అద్భుతమైన పోలికండి. మనం నోటి ద్వారా తీసుకునే అంతర్గత మందులు మాత్రమే ఆ సాఫ్ట్వేర్లోకి అంటే ఆ ప్రాణశక్తి స్థాయిలోకి వెళ్ళి ఆ జీవశక్తిని తిరిగి బలోపేతం చేసి రోగమూలాలను సమూలంగా తొలగిస్తాయి. మరి బాహ్య మందులు? బాహ్యంగా పూసే మందులకు ఆ సామర్థ్యం లేదు. అవి కేవలం బయటి కణజాలానికి మాత్రమే పరిమితమై పనిచేస్తాయి. అవి సాఫ్ట్వేర్ని బాగుచేయలేవు, జస్ట్ బయట స్క్రీన్ని తుడిచినట్టుగా పనిచేస్తాయి అంతే. వెయిట్, నాకిప్పుడొక విషయం క్లియర్ అవుతోంది. నేను దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో ఒకసారి ఈ ఉదాహరణతో చూద్దాం. ఒక పెద్ద భవనం ఉందనుకోండి. ఆ భవనానికి పునాది ఎక్కడో భూమి లోపలుంటుంది. అవును. ఆ పునాది సరిగ్గా లేనప్పుడు లేదా లోపలెక్కడో బలహీనపడినప్పుడు సహజంగానే బయటి గోడలకు పగుళ్ళొస్తాయి కదా. అప్పుడు మనం ఆ పునాదిని బాగు చేయకుండా, ఆ పగుళ్లకి కారణమేంటో చూడకుండా కేవలం ఆ పగుళ్లపైన ఎంతో ఖరీదైన రంగు వేస్తే లేదా ప్లాస్టరింగ్ చేస్తే ఆ భవనం బలంగా మారుతుందా? లేదు కదా. ఒక్కరోజు బాగుండొచ్చు కాని బిల్డింగ్ ఎప్పటికైనా కూలిపోతుంది. అంటే ఈ బాహ్య లేపనాలు ఆ భవనానికి పైన వేసే రంగులాంటివి, అంతర్గత మందులు లోపలి పునాదిని బాగుచేసేవి. నా అర్థం చేసుకోవడం కరెక్టేనా? 100% కరెక్ట్. మీరు చెప్పిన ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. గోడల మీద పగుళ్ళు అనేవి లోపల ఉన్న పునాది బలహీనతకు ఒక సిగ్నల్ మాత్రమే. రైట్. అలాగే చర్మం మీద వచ్చే లక్షణాలు కూడా లోపలి జీవశక్తి బలహీనతకు సిగ్నల్స్. అందుకే బాహ్యంగా వాడే ఆయింట్మెంట్లు ఎప్పుడూ కూడా అంతర్గత మందుల స్థానాన్ని భర్తీ చేయలేవు. అంతర్గత మందు దేహమనే భవనపు పునాదిని లోపల నుండి స్వస్థతపరుస్తుంటే, ఈ బాహ్యమందు కేవలం దానికి ఒక సహాయకారిగా అంటే సపోర్టివ్ ఫంక్షన్ లాగా మాత్రమే నిలుస్తుంది. క్లియర్. అయితే ఇవి కేవలం సపోర్ట్ మాత్రమే ఇచ్చినప్పుడు అసలు వేటిని ఎప్పుడు వాడాలి? అంటే నాకు ఎప్పుడైనా చిన్న దద్దురు వచ్చినా లేదా దోమ కుట్టినా వెంటనే హోమియోపతి ఆయింట్మెంట్ రాసేయొచ్చా? ఇక్కడ అత్యంత ఆకట్టుకునే అంశం ఏమిటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బాహ్య లేపనాలను ఎప్పుడు పడితే అప్పుడు కనబడిన ప్రతి చిన్న చర్మ సమస్యకు వాడకూడదు. అవునా? క్లాసికల్ హోమియోపతిలో ఇది చాలా కఠినమైన నియమం అండి. దురద, దద్దుర్లు లాంటివి వచ్చిన వెంటనే ఏదో ఒక ఆయింట్మెంట్ రాయటం సరైన పద్ధతి కాదు. వీటిని కేవలం కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే వాడాలి. నిర్దిష్ట పరిస్థితులు అంటే ఎలాంటివి? అంటే మెకానికల్గా జరిగినవి, ప్రమాదవశాత్తు జరిగిన గాయాలు, నడుస్తోన్నప్పుడు కీళ్ల బెనుకులు, వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా తగిలిన కోతలు, కాలిన గాయాలు, లేదా జంతువులు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన ఉపరితల సంబంధమైన ఇబ్బందులు. ఓహో, అంటే దేహానికి బయట నుంచి జరిగిన డ్యామేజ్కి మాత్రమే. అవును, ఇవన్నీ బయట నుండి శరీరానికి జరిగిన ప్రమాదాలు, లోపలి నుండి పుట్టుకొచ్చిన జబ్బులు కాదు కదా. ఇలాంటి వాటికి మాత్రమే బాహ్య లేపనాలు వాడాలి. అంతే తప్ప దేహం లోపలి నుండి ఒక చర్మవ్యాధిగా బయటకు వస్తున్న లక్షణాల మీద ఎన్నడూ వాడకూడదు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఎందుకంటే చాలామందికి ఏదైనా స్కిన్ ప్రాబ్లం రాగానే వెంటనే మెడికల్ షాప్కి వెళ్లి ఏదో ఒక క్రీమ్ కొనుక్కొని రాసేసుకునే అలవాటుంది కదా. చాలా సాధారణమైపోయిందది. కాని మీరు లోపలి నుండి వచ్చే చర్మవ్యాధుల మీద క్రీమ్స్ రాయకూడదు అంటున్నారు. ఒకవేళ అలా రాస్తే ఏమవుతుంది? అలా రాస్తే జరిగే పరిణామం గురించి క్లాసికల్ ఫిలాసఫీలో చాలా తీవ్రమైన హెచ్చరికలున్నాయి. ఇక్కడే మనం హోమియోపతి తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన నైతిక సమతుల్యతను, అదే ఎథికల్ బ్యాలెన్స్ని పాటించే ఒక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.
అదే రోగాన్ని అణచివేయడం వర్సెస్ రోగాన్ని నయం చేయడం. ఇంగ్లీష్లో దీన్ని సప్రెషన్ వర్సెస్ క్యూర్ అంటారు. అణచివేయడం అంటే సప్రెషన్ కదా? అది క్యూర్కి వ్యతిరేకమా? నాకర్థం కాలేదు. కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం. దేహంలో ఏదైనా అంతర్గత లోపం, దీన్నే హోమియోపతి పరిభాషలో మయాజం అంటారు. అంటే సులభంగా చెప్పాలంటే మన శరీరంలో పేరుకుపోయిన ఒక అంతర్గత దోషం లేదా జబ్బుపడే తత్వం. ఓకే. మన శరీరానికి ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. లోపల ఏదైనా దోషమున్నప్పుడు లేదా ఏదైనా ప్రమాదకరమైన జబ్బున్నప్పుడు శరీరం తన ప్రాణాధార అవయవాలను అంటే గుండె, ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలు వీటిని కాపాడుకోవడం కోసం ఆ వ్యాధిని చాలా తక్కువ ప్రాముఖ్యత ఉన్న అవయవం వైపుకు నెట్టివేస్తుంది. హ్మ్, మన దేహంలో అత్యంత తక్కువ ప్రాముఖ్యత ఉన్న అవయవమేంటో తెలుసా? బహుశా చర్మం. అక్షరాల చర్మం మీదే ఆ వ్యాధి లక్షణాలను దద్దుర్లుగానో కురుపులుగానో దురదగానో శరీరం బయటకు నెట్టివేస్తుంది. ఇది దేహం యొక్క సహజమైన రక్షణ ప్రక్రియ. ఆ ప్రాణాధార అవయవాలను కాపాడుకోవడానికి శరీరం ఆడే ఒక డిఫెన్స్ మెకానిజం లాంటిది. వావ్! అంటే స్కిన్ ప్రాబ్లం అనేది లోపలున్న పెద్ద ప్రాబ్లంని బయటికి గెంటేయడం వల్ల వస్తుందన్నమాట. ఖచ్చితంగా. అటువంటి సమయంలో ఆ వ్యాధి కారణాన్ని అర్థం చేసుకోకుండా, లోపలున్న పునాదిని బాగుచేయకుండా మనం బలమైన రసాయన ఆయింట్మెంట్లతో లేదా లేపనాలతో ఆ చర్మవ్యాధిని పైన పూసి అణిచివేస్తే ఏమవుతుంది? వ్యాధి చర్మంపై నుండి ఎక్కడికీ పోలేక మళ్లీ వెనక్కి అంటే లోపలికి వెళ్ళిపోతుంది. అంతే కదా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. వ్యాధి శక్తి పైనుండి అణచివేయబడి శరీరంలోని అంతర్గత మరియు ప్రాణాధార అవయవాల వైపు మళ్లీ ప్రయాణిస్తుంది. ఇమాజిన్ చేసుకోండి, ఒక వ్యక్తికి చర్మం మీద తీవ్రమైన సమస్య ఉంది. అతను దానిపై ఏవో బలమైన క్రీమ్స్ రాసి దానిని అణిచివేశాడు. ఓకే. చర్మం చాలా క్లీన్గా అయిపోయిందని అతను సంతోషిస్తాడు. కాని ఆ మరుసటి నెలలోనో లేదా కొన్ని సంవత్సరాలకో ఆ వ్యక్తికి హఠాత్తుగా శ్వాసకోశ సమస్య అంటే ఆస్తమా లాంటి వ్యాధి రావచ్చు. లేదా గుండె జబ్బుగానో మూత్రపిండాల సమస్యగానో అది పరిణమించవచ్చు. మైండ్ బ్లోయింగ్. అవును, చర్మం మీద ఉండాల్సిన జబ్బు ప్రాణాధార అవయవాల మీదకు వెళ్ళిపోయిందన్నమాట. ఇది చాలా ప్రాణాంతకం కావచ్చు. శామ్యుల్ హానిమాన్ మరియు జేటీ కెంట్ గారు తమ రచనల్లో పదే పదే తీవ్రంగా హెచ్చరించింది ఈ అణచివేత గురించే. ఇది నిజంగా చాలా మందికి అసలు తెలియని విషయం. అంటే ఒక చిన్న స్కిన్ క్రీమ్ రాసుకోవడం వల్ల ఆ స్కిన్ ప్రాబ్లం కాస్త లోపలికి వెళ్ళి ఆస్తమాగానో హార్ట్ ప్రాబ్లంగానో మారుతుందన్నమాట. అప్పుడు వ్యాధి ఎలా నయమవ్వాలి అంటారు? వ్యాధి ఎల్లప్పుడూ లోపలి నుండి బయటకు నయం కావాలి. అంటే ముందు లోపలున్న గుండె, ఊపిరితిత్తులు లాంటి ముఖ్య అవయవాలు నయమయ్యి ఆ తర్వాత దాని తాలూకు లక్షణాలు చర్మం మీదకు వచ్చి అప్పుడు చర్మం కూడా నయమవ్వాలి. ప్రఖ్యాత తత్వవేత్త స్టూవర్ట్ క్లోజ్ లాంటివారు కూడా ఈ స్వస్థత నియమాలను చాలా బలంగా సమర్థించారు. అంటే లోపల్నుంచి బయటికి రావాలి. అవును, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ మొత్తం తత్వశాస్త్రాన్ని గమనిస్తే సహజమైన స్వస్థతకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా బాహ్యమందులు అసలు ఎలా మద్దతు ఇవ్వాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్. శరీరానికి సహజమైన రక్షణ వ్యవస్థ దేహం లోపల తన పని తాను చేసుకునేలా మనం స్వేచ్ఛగా వదిలేయాలి. మన జోక్యం దానికి అడ్డుపడకూడదు. ఆ సమయంలో రోగికి ఆ బాధిత ప్రదేశములో ఉపశమనం కోసం కేవలం చర్మానికి ఒక ఓదార్పు ఇవ్వడమే హోమియోపతి బాహ్యలేపనాల అసలైన ఫిలాసఫీ. ప్రకృతి సహజమైన విధానానికి అడ్డుపడకుండా చాలా సున్నితంగా బయటి నుండి కేవలం ఒక ఫ్రెండ్ లాగా సహకరించడమన్నమాట. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇప్పటివరకు సాగిన మన ఈ గురుకుల ప్రయాణాన్ని చూస్తే అసలు మన శరీరానికి, అందులో నిరంతరం ప్రవహించే అదృశ్యమైన జీవశక్తికి ఎంత దగ్గర సంబంధముందో మనం మొదట్నుండి నేర్చుకున్నాం. కణాల నిర్మాణంలో టిష్యూ సాల్ట్స్ పాత్ర గ్రహించాం. అలాగే వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఆ అంతర్గత చికిత్సకు మరియు దానికి కేవలం ఒక పెయింట్ లాగా సహాయకారిగా మాత్రమే నిల్చే బాహ్య చికిత్సకు మధ్య ఉన్న సున్నితమైన బౌండరీస్ని ఈరోజు చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అవునండి, చాలా స్పష్టంగా. ఇక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, అణచివేత అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. వీటన్నిటి ద్వారా ఈ సుదీర్ఘమైన విశ్లేషణతో మనం లెవెల్ 1 పునాదులను అత్యంత విజయవంతంగా పూర్తి చేసుకున్నామని చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఆరోగ్యం మరియు వ్యాధి గురించి, మన ప్రాణశక్తి ఎలా స్పందిస్తుంది అనే దాని గురించి, అలాగే మందుల పాత్ర ఏమిటి అనేదానిపై ఒక పటిష్టమైన ప్రాథమిక అవగాహనను మనం బలంగా నిర్మించుకున్నాం.
ఈ అవగాహన భవిష్యత్తులో మనం తెలుసుకోబోయే ఇంకా సంక్లిష్టమైన సబ్జెక్ట్స్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఫౌండేషన్లాగా ఎంతో దోహదపడుతుంది. మరి బలమైన పునాదితో మన రాబోయే విశ్లేషణలో మనం ఒక అత్యద్భుతమైన అంకంలోకి అడుగుపెట్టబోతున్నాం. అదేంటంటే అసలు హోమియోపతి వైద్య విధానానికే ప్రాణవాయువు లాంటి అత్యున్నత సూత్రమొకటి ఉంది. అదే సిమిలియా సినిలిబస్ కురెంటర్. సిమిలియా సిమిలిబస్ కురెంటర్. అంటే సింపుల్గా చెప్పాలంటే లైక్ క్యూర్స్ లైక్. ఈ అద్భుతమైన సార్వత్రిక సిద్ధాంతం గురించి మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. అసలు ఒకేలాంటి లక్షణాలున్న మందు అదే లక్షణాలున్న రోగాన్ని ఎలా నయం చేస్తుందో తెలుసుకోవడానికి నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా. ఆ నియమం లేనిదే ఈ వైద్య విధానమే లేదు. అది ఈ ఫిలాసఫీకే హృదయం లాంటిది. దాన్ని మనం తదుపరి చర్చలో మరింత లోతుగా అన్వేషిద్దాం. ఈనాటి విశ్లేషణ అందరికీ హోమియోపతి విధానాన్ని, ముఖ్యంగా బాహ్య వినియోగాల పరిమితులను స్పష్టంగా పరిచయం చేసిందని భావిస్తున్నాను. సెలవు. మన చర్చ ముగిసింది, కానీ వెళ్లే ముందు ఒక విషయం. మనం మాట్లాడుకున్న ఈ అణచివేత అనే కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తే నాకొక కొత్త కోణం తట్టింది. మన చర్మమనేది కేవలం దేహాన్ని కప్పి ఉంచే ఒక కవర్ మాత్రమే కాదు. అది మన శరీర అంతర్గత ఆరోగ్యానికి పట్టిన ఒక అద్దం లాంటిది. ఉదాహరణకు, ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు పొగ రాగానే ముందుగా ఫైర్ అలారం పెద్ద శబ్దంతో మ్రోగుతుంది కదా. అప్పుడు మనం ఆ లోపలున్న అసలు మంటలను ఆర్పడానికి ప్రయత్నించకుండా కేవలం ఆ అలారం శబ్దం ఇబ్బందిగా ఉందని ఆ శబ్దం వినలేక ఆ ఫైర్ అలారంని స్విచ్ ఆఫ్ చేస్తే ఎంత ప్రమాదమో ఒకసారి ఊహించండి. ఇల్లంతా కాలి బూడిదవుతుంది. మన శరీరంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. శరీరంలో లోపలేదో లోపమున్నప్పుడు లేదా ఏదైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని సరిచేయకుండా కేవలం చర్మం పైన రంగులు, రసాయన లేపనాలు పూసి ఆ హెచ్చరిక లక్షణాలను అణచివేయడం కూడా అగ్ని ప్రమాదంలో అలారం ఆపేసినంత ప్రమాదమే కదా. ఆధునిక సౌందర్య సాధనాలు మరియు నేటి వేగవంతమైన స్కిన్ కేర్ విధానాలు మన శరీర హెచ్చరికలను ఎక్కడో కమ్మేస్తున్నాయా? బాహ్య సౌందర్యం కోసం మనం మన ప్రాణావయవాలను సైలెంట్గా ప్రమాదంలో పడేస్తున్నామా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. తదుపరి అత్యంత ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.